హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహార అమృతం ఛానల్. నిల్వ పచ్చళ్ళంటే ఇష్టపడని తెలుగువారు ఉండరు. అందులోనూ చింతకాయ పచ్చడి అంటే ఆ మజానే వేరు. సాధారణంగా చింతకాయ పచ్చడిని కారంగాను లేదంటే బెల్లం వేసి తీపిగాను రెండు రకాలుగా చేస్తారనమాట. ఈరోజు నేను మీకు పాతకాలపు పద్ధతిలో బెల్లం కలిపిన చింతకాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. పుల్ల పుల్లగా తీపి తీపిగా ఉండే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అదిరిపోతుందండి. అసలు ఎవరు మర్చిపోలేరు. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా అయితే దీనికి చింతకాయలు కావాలండి. చింతకాయలు, బెల్లం కావాలి, అలాగే కల్లుప్పు కావాలన్నమాట. కల్లుప్పు వేసుకుంటేనే మనకి బాగా టేస్ట్ అయితే వస్తుంది. అలాగే కారము, పసుపు. ముందైతే ఇంతవరకేనండి కావాల్సిన పదార్థాలు. ఇంకా మనకి తాలింపు కోసం ఏమేం కావాలంటే వేరుశనగ నూనె వేసుకోవాలండి. డెఫినెట్గా వేరుశనగ నూనె వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఏంటంటే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కావాలి. అలాగే విడిగా వెల్లుల్లిపాయి కూడా తీసి పెట్టుకోవాలన్నమాట. అలాగే కరివేపాకు, ఇంకా ఇంగు కూడా తీసుకోవాలన్నమాట తాలింపు కోసం. ఇప్పుడైతే ముందుగా మనం తీసుకున్న చింతకాయల్లో సగము ముగ్గిన చింతకాయలు తీసుకోవాలి, సగం ముదురు చింతకాయలు తీసుకోవాలి. అప్పుడే అన్నమాట మనకు రోట్లో దంచినప్పుడు ఇవి చింతపండు గుజ్జు బాగా వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే మనము తీసుకున్న చింతకాయలు శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి తడి లేకుండా బాగా ఆరబెట్టాలండి. తడి లేకుండా తర్వాత ఆరబెట్టిన తర్వాత నిల్వ పచ్చడికి తడి అసలు ఉండకూడదు కాబట్టి చెప్తున్నాను. ఆరిన తర్వాత తొడిమలు తీసేసి రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ కొద్దిగా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ఒక బౌల్లో ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోనే నేను దంచుకుంటున్నాను. దీంట్లోనే ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచిన మిశ్రమాన్ని ఒక జాడీలో పెట్టి దానిపైన ఒక క్లాత్ను కూడా దానిపైన ఉంచి గట్టిగా దారంతో కట్టేయాలన్నమాట. 3 రోజుల పాటు ఇది ఊరనివ్వాలి. ఓకేనండి. అప్పుడే చింతకాయ మెత్తబడి రుచి వస్తుంది. తర్వాత 3 రోజుల తర్వాత ఈ మిశ్రమంలోని గింజలను, ఏసులు ఉంటే తీసేయాలన్నమాట. ఈ గుజ్జునంతా అప్పుడు వేరు చేసాం కదండి, గింజలు అంతా వేరు చేసాం. ఈ గుజ్జునంతా మళ్ళీ మనము ఒక గాజు సీసాలో, జార్లో మనం వేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంత క్వాంటిటీని తీసుకొని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. మొత్తం పచ్చడిని తాలింపు పెట్టేసుకొని అలాగే ఉంచితే పాడైపోతుంది కాబట్టి ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంత క్వాంటిటీని తీసుకొని నేను తాలింపు పెట్టుకున్నాను. మిగతా క్వాంటిటీ అంతా జాడీలో అలాగే ఉంచేసి మూత పెట్టి క్లాత్ కట్టేసేయాలన్నమాట దారంతో. అలాగే ఉంటేనే మనకి సంవత్సరం పైన వరకు నిల్వ బాగా తాజాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ గుజ్జుని ఒక మిక్సీలోకి తీసుకున్నాను. అంత క్వాంటిటీయే తీసుకున్నానండి. మిక్సీలో వేసి ఒకే ఒక తిప్పు తిప్పానండి. ఇదిగోండి, ఇలాగా మిక్సీ పట్టుకున్నాము. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలండి. తగినంత బెల్లం, ఎవరికి ఎలా కావాలంటే అంత కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం తక్కువగా వేస్తున్నాను అంతే. బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒకసారి మనము మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, కొంచెం పలచబడింది బెల్లం వేసాం కాబట్టి. నెక్స్ట్ మనము కారం వేసుకోవాలండి. దీంట్లోనే కారం వేసేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి.
కారాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కలవలేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము తాలింపు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాల్లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, కరివేపాకు, ఆయిల్, మెంతులు, కచ్చాపచ్చాగా చిరగొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇంకా జీలకర్ర అనమాట. ఇది మనకి తాలింపుకి కావలసిన పదార్థాలు. ముందుగా ఆయిల్ వేసుకున్నాము తాలింపుకి. ముందుగా మెంతులు వేసుకున్నాము. జీలకర్ర, ఇక్కడ తాలింపు వీడియో పూర్తిగా రికార్డ్ అవ్వలేదండి, అందుకే ఇలా తాలింపు పెట్టుకున్న పచ్చడిని చూపిస్తున్నాను, మీకు ఫోటోలని చూపిస్తున్నాను. అంతేనండి, అంతే. ఎంతో రుచికరమైన చింతకాయ బెల్లం పచ్చడి సిద్ధమైపోయింది. అలాగే తాలింపు పూర్తిగా చల్లబడ్డాక పచ్చడిలో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అసలు కలపకూడదు, కలిపితే పచ్చడి రంగు మారిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఆహార అమృత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.